జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. బీసీ బాలికల వసతి గృహంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న లక్ష్మి అనే విద్యార్థిని అపస్మారక స్థితిలో కళాశాల ప్రాంగణంలో పడిన ఘటన ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరిని ఉలికిపాటు గురిచేసింది. నిన్న 2:30 గంటల సమయంలో పుస్తకం కొనుక్కునేందుకు బయటికి వెళ్తానని చెప్పి తోటి స్నేహితులతో చెప్పినటువంటి లక్ష్మి బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి 7:30 కావస్తున్నా కూడాను రాకపోవడంతో తోటి విద్యార్థులందరూ ఆమె కోసం ఆరా తీయడం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపటికే ప్రస్తుతం ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాం. ఏదైతే లక్ష్మి 2:30 బయటికి వెళ్ళిన తర్వాత ఆమె మాత్రం ఈరోజు నిన్న 7:30 సమయంలో ఇదే ప్రదేశంలో మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ చూస్తే కనుక చెప్పులు కూడా పడున్నాయి. ఇక్కడ గాయాలతో పడున్నటువంటి లక్ష్మి మాత్రం స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది కూడా గమనించారు. ఇక్కడ గాయాలతో పడినటువంటి లక్ష్మి మాత్రం హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయంలో మాత్రం లక్ష్మిపై ఎవరైనా దుండగులు దాడి చేశారా అన్నటువంటి పరిణామాలకు చూస్తున్నాం. ఇది ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణం. ఈ ప్రాంగణంలో చూస్తే కనుక అక్కడ చెప్పులు మనం స్పష్టంగా కనిపి లక్ష్మికి సంబంధించిన చెప్పులు అవి. ఈ విషయంలో ఇక్కడ ఇంకెవరైనా ఆమెపై దాడి చేశారనే విషయంపై పోలీసులు మాత్రం ఇటు క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ కూడాను ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తుంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా పోలీసులు మాత్రం చూస్తే ప్రస్తుతం ఈ విషయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా దుండగులు లక్ష్మిపై దాడి చేశారా లేకపోతే ఆమెకి ఎవరితోనైనా పెనుగులాట జరిగింది, ఈ పరిణామాలన్నీ కూడా పరిణామాలు తీసుకుందాం. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో లక్ష్మిపై జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్క విద్యార్థిని కూడా భయాందోళన కొలిచేస్తుంది. 2:30 సమయంలో పుస్తకం కొంటానని బయటికి వెళ్ళినటువంటి లక్ష్మి 7:30 వరకు బయట ఏం చేసింది, తర్వాత కళాశాల ప్రాంగణంలోకి వచ్చినటువంటి లక్ష్మిపై ఆ గాయాలు ఎవరైనా తోటి విద్యార్థులు దాడి చేశారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా కొనలు కూడా పోలీసులు దాడి చేశారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ ఈ విషయంపై ఆట తీయడానికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుని చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా భయాన్ని చెందుతారు. అసలు లక్ష్మిపై జరిగినటువంటి ఉదంతం ప్రభుత్వం తాలూకా వైఫల్యం అని అనుకోవచ్చా? పూర్తి స్థాయిగా అసలు మహిళలకే కాదు ఈ రాష్ట్రంలో సామాన్యుడికేతో పాటు మహిళలకు కూడా అనేది రక్షణ లేదనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గత ప్రభుత్వాల్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గత ప్రభుత్వం మీద సామాన్యుడికి ఇది లేదు, రక్షణ లేదు అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగానే జరుగుతుండడం చాలా విడ్డూరం. అది ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డిన ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఒకవైపు ఉమెన్స్ కాలేజీ, మరోవైపు వసతి గృహం చూస్తే లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ నుండి బయటికి వెళ్ళి వచ్చే విద్యార్థుల విషయంలో ఇక్కడ సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం ఈరోజు లక్ష్యంపై ఇటువంటి ఉదంతం పాల్పడడానికి దోహదపడింది అనుకోవచ్చా? 100% పూర్తి స్థాయిగా ఉమెన్స్ కాలేజీకి చుట్టుపక్కల సెక్యూరిటీ లేదన్నదే దీని తాలుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. చుట్టూ ఇల్లులు, పైగా ఒక నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కాలేజీలోనే అమ్మాయికి హాస్టల్లోనే ఇలా జరిగిందంటే దీని మీద తీవ్ర స్థాయిగానే అనుమానించదగ్గగానే జరుగుతుంది. దీనిపై ఎంతటి వ్యక్తులు హస్తం ఉన్నా దీనిపైన కఠిన చర్య తీసుకోవాలన్నది నా యొక్క అభిప్రాయం. ఎంతటి స్థాయి వ్యక్తులు ఉన్నా దీనిపైన ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి దీని మీద బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిగా దాని మీద నేను పోరాటం చేస్తానన్నది ఈ సందర్భంగా నా యొక్క ఆవేదన. ఇది పూర్తి స్థాయి మాత్రం ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో లక్ష్మిపై జరిగినటువంటి ఈ ఘాతుకం వెనుక ఎంతటి వారైనా కూడాను ఉపేక్షించేందుకు ఇది లేదు. ప్రస్తుతం మాత్రం మహిళలపై దాడులు, ఆకృత్యాలు ఇటువంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి వసతి గృహంలో ఉండాల్సినటువంటి లక్ష్మి 2:30 సమయంలో బయటికి పుస్తకాలు కొని తిరిగి వస్తే ఒక గంటలో తిరిగి రావచ్చు. కాకపోతే రాత్రి 7:45 సమయంలో ఇక్కడ ఇదే స్పాట్లో ఆమె ఏడుస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు. తోటి విద్యార్థులతో పాటు సంబంధిత సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత హుటాహుటిన ఆమె రిమ్స్ హాస్పిటల్ తరలించారు. బంధువులు అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడాను బంధువులు అనుమానిస్తున్నారు. ఏదైతే వసతి గృహంలో ఉండవలసిన లక్ష్మి ఎవరు అనుమతిని తీసుకొని బయటికి వెళ్ళింది, తనతో పాటు తోటి స్నేహితులు ఎందుకు వెళ్ళలేదు, ఆమెకి ఎవరో బ్యూటీషియన్ కూడాను ఒక సంబంధం ఉంది, ఆమెను బయటికి తీసుకెళ్ళిందని కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఇక్కడికి లోపలికి పురుషులు ఎంట్రీ ఆమెను ఇక్కడ ఏమైనా ఘాతుకానికి పాల్పడ్డారు లేకపోతే ఇంకెక్కడైనా ఆమెపై ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఆమె ఇక్కడ అపస్మార స్థితిలో వచ్చి పడిందా అన్న విషయాల్లో కూడా కొనలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వసతి గృహంలో ఉండాల్సినటువంటి విద్యార్థి అపస్మార స్థితిలో ఇక్కడ గాయాలతో
పడి ఉండడానికి మాత్రం పూర్తి స్థాయిలో అనుమానాలు తలెత్తినాయి. ఈ అనుమానాలు నివృత్తి చేసేందుకు పోలీసులు మాత్రం ప్రతిష్టాత్మక ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టారు. అటు రిమ్స్లో చికిత్స పొందుతున్న లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులందరూ ఆందోళన చెందుతారు, విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతారు. ఎటువంటి సెక్యూరిటీ లేనటువంటి ఈ ప్రదేశం అంతా కూడా చుట్టూ ఆవాసాలు ఉండడం, ఎవరు ఎటువైపు నుండి ప్రాంగణం లోపలికి వస్తారో తెలియనటువంటి పరిస్థితి, గేటు వద్ద సెక్యూరిటీ లేకపోవడం, చూస్తే వందలాది మంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశంలో ఎందుకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజమాన్యం ఆలోచించట్లేదు? వసతి గృహంలో ఉన్నటువంటి లక్ష్మిపై ఈ ఘాతకానికి పాల్పడిన వారు ఎవరు అన్న విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై ఎవరైనా దాడి చేసి ఆమె ఇక్కడ తెచ్చిపడేశారా, లేకపోతే ఆమెగా వచ్చి ఇక్కడ అపస్మారక స్థితిలో పడి ఉందా అన్న విషయంపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరి లక్ష్మిపై దాడి చేసిన వారు ఎవరు ఏంటి అనే విషయం లోతుగా విచారణలో బయటపడితే తప్ప ఆ విషయాలు ఇంకా ఇప్పుడప్పుడే తెలిసే పరిస్థితి లేదు. రాత్రి 10:30కి సమాచారం అందింది సార్, కానీ ఇక్కడికి వార్డెన్ కానీ ఇక్కడ యాజమాన్యం కానీ మాకు ఇవ్వలేదు, ఇక్కడ సమాచారం ఇవ్వలేదు. ఇంకా వేరే పాప వచ్చి భయపడిపోయి ఆవిడ చెప్పింది. వేరే ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్త గారు వచ్చి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి మేము చెప్పినట్టు మీకు చెప్పండి, మీరు లేదు మీకు అది ఇదని మాకు లేనిపోయిన వాళ్ళు చెప్తారు. మా పాప వచ్చింది కానీ మేము ఇంకో పాప కూడా జరగకూడదని మేము బాధపడతాం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలో 1650 మంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు. యూజీ అండ్ పీజీ కోర్స్ చదువుతున్నారు. మంచి తెలివైన పిల్లలు ఇక్కడ చదువుతుంటారు. ముఖ్యంగా రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి పైన ఇక్కడ కాలేజ్ ప్రొఫెసర్స్లోనే హాస్టల్కి వెళ్ళే దారిలో అమ్మాయి పడిపోయి ఉంది. అయితే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి, బీఎస్సీ సిబిజెడ్ చదువుతున్న అమ్మాయి. ఫైనల్ జనరల్గా యూజీ కోర్సులో డిగ్రీ కోర్సెస్లో ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ వాళ్ళు కళాశాలకు రారు, వాళ్ళు ఇంటర్న్షిప్ వెళ్తారు. ఆయా ఫర్మ్స్తో వాళ్ళు అటాచ్ చేయబడతారు. అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ సబ్మిట్ చేసినాక వాళ్ళకి డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే గత రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి హాస్టల్కి వెళ్తూ అక్కడ పడిపోయి ఉండటం చూశారు. వెంటనే ఇమీడియట్గా వార్డుకి తెలియజేశారు పక్కనున్న విద్యార్థులు. ఆ విద్యార్థులు రాగానే ఆమె సెమీ అన్కాన్షియస్లో ఉండటం గమనించి వెంటనే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి అక్కడ జాయిన్ చేశారు. అయితే ఏంటంటే ఆమె మీద కొన్ని గాయాలు ఉన్నాయి, అంతేగాని ఇంక వేరే దాడి జరిగినట్టుగా ఏమి అనిపించట్లేదు, ఇంకా ఏమి నిర్ధారణ చేయబడలేదు. నేను ఇమీడియట్గా వార్డెన్ గారిని నేను కన్సల్ట్ చేశాను. వార్డెన్ గారు అక్కడే ఉన్నారు, గత స్టాఫ్ మెంబర్స్ కూడా అక్కడ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఏమీ తెలియవు. ఆమె పైన అయితే ఎవరో దాడి చేసినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని గాయాలని మొహం మీద అయితే ఉన్నాయి. పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చినాక ఏంటనే విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమవుతుందో టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప 9:30 అప్పుడు సార్ ఇలా జరిగింది. మేము అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పండి, ఇలా జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇలా అయిందంటే అప్పుడు మేము 11 అయిందికి వచ్చాను సార్. వస్తే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్ మ్యాన్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్. మొత్తం కిటికీల్లో అంటే సావు బతుకుల్లో ఉంది ప్రజెంట్. అలాంటి కిటికీల్లో ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యాజమాన్యం ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్. అయితే అక్కడ చూడండి సార్, ఆ బీర్ చేసాలు, ఆ మందు చేసాలు, ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి అక్కడ చూడండి సార్. అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాగా ఏటి రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజీ లాగా సార్. ఇది రౌడీజం లాగా ఉంది. రౌడీ ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం పేరెంట్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పాపకి ఇలా జరిగింది. 7 గంటల ప్రాంతం జరిగితే 9:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. వాదనాలు చేస్తే అసలు స్పందన లేదు, వాళ్ళకి స్పందన లేదు. అసలు ఏదో ఒక కుక్క పిల్ల కంటే దారుణంగా ఏదో కుక్క పిల్లకి దెబ్బ అలాగా. ఇప్పుడు కూడా పిటిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్. మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం అంతా మాకు న్యాయం చేయాలి. ఉన్నోళ్ళకి కూడా మరి రక్షణ ఎక్కడ ఉంది సార్? ఇంకా పబ్లిక్ ప్లేస్లో కొన్ని ఎక్కడ మారుమూల ప్రాంతంలో అయితే ఎందుకు మీ పాప ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో అక్కడ బీర్ చేస్తారు, తీస్తారు సార్. అది తీస్తారు. అక్కడ మేము వచ్చి మొత్తం ఫోటోలు కూడా మాకు ఉన్నాయి. బీర్లు ఇక్కడ మంది ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయి. అవన్నీ ఉండి కూడా మా పాపకి సిచ్యువేషన్కి ఉన్న వాళ్ళకి జరగకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంకా పూర్తి వివరాలు తెలియదండి, అవి ఇంత నాకు చేయలేదు. నేను ఇప్పుడే వార్డెన్ గారితో మాట్లాడాను. వార్డెన్ గారితో మాట్లాడితే ఇంకా పూర్తిగా వివరాలు ఏమి తెలియవు, తర్వాత తెలియజేస్తానని చెప్పేసి అంటున్నారు. ఆమె అయితే కాలేజీకి రావట్లేదండి. ఆమె కాదు, ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరు కళాశాలకి అటెండ్ అవ్వట్లేదు.
ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా, మీ ప్రాంగణంలో కదా మీరు అది రాత్రి 8:30 అప్పుడు అండి. ఆ టైంలో విద్యార్థులు కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరో ఉంటారు. వాచ్మ్యాన్ 7 వరకు ఉంటాడు, భోజనంకి వెళ్ళి ఉంటాడు. ఆ టైంలో వచ్చేసరికి ఇది ఇన్సిడెంట్ జరిగింది. సార్ వార్డెన్ ఏమో ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటున్నారు, అమ్మాయి మొహాలు మొత్తం గాయాలు ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది? మరి ఆమె వ్యక్తిగతంగా ఫిట్స్ అని ఉన్నాయో లేదనేది మాకు తెలియదండి, అది కూడా నిర్ధారిస్తారు. గాయాలు అయితే ఉన్నట్టుగా మొహం మీద అయితే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. షీ ప్రస్తుతం సబ్ కాన్షియస్ సెమీ కాన్షియస్లో ఉండటం వల్ల పూర్తి వివరాలు మనకు తెలియజేస్తుంది. మరోవైపు చేశారు పేరెంట్స్ కూడా ఉన్నారు, వచ్చారు. ఆమె సంతకాటి మండలం కొండగూడెం చెందిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. సార్ మరోవైపు 1500 మంది పిల్లలు చదువుతున్నారు అన్నారు డిగ్రీ కాలేజీలో, అదే జూనియర్ కాలేజీలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఎలా బయట వ్యక్తులకి ప్రాంగణాన్ని అద్దెకిస్తున్నారు? మీరు అడ్డు చెప్పట్లేదు? అది లేదండి, అది వాళ్ళకి అది లిమిటెడ్ టైంలో ఇస్తాము. అది కూడా ప్రయర్ పర్మిషన్, హైర్ అథారిటీస్ పర్మిషన్తో ఇస్తాము. అది కూడా అయిపోయి వచ్చిందండి. ఈసారి ఏమి దానికి సంబంధించిన 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. బయట వ్యక్తులు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉంటుంది. అంటే ఎగ్జిబిషన్ అనేసరికి విద్యార్థులు ఉన్నారు, మీరు కనీసం తీసుకురా సార్, మీ ఉన్నతాధికారులు కూడా చెప్పలేదా? ప్రికాషన్స్ తీసుకున్నాము, చెప్తుంటాము. ఎవరైనా వస్తే అట్నుంచి వెళ్ళిపోతారు కానీ ఇటు హాస్టల్స్ వైపు ఎవరు రారండి. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ అమ్మాయి కూడా ఆ టైంలో 3:30కి వెళ్ళిపోయిందట బయటికి, ఇంతవరకు రాలేదు. ఎక్కడో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు కూడా ఎవరెవరో చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆమె వివరాలు కూడా పూర్తిగా బయటకి ఎక్కడికి వెళ్ళింది కూడా పూర్తి వివరాలు తెలియదు. అన్నీ తెలుసుకున్నాక మీకు గత 1.5 month నుంచి రావట్లేదండి. అసలు రారండి. ఇంటర్న్షిప్లో వాళ్ళ కాలేజీకి రారు, వాళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అటాచ్ చేసి ఉంటారు. ఈ అమ్మాయికి ఎక్కడ అటాచ్ చేశారు? అమ్మాయి ఆ రోజు వెళ్ళిందా లేదా? లేదు, ఉండండి. భారత్ డ్రీమ్ ఫీల్డ్స్ అని మన జడ్పీ దగ్గర ఉంది అది. నిన్న ఇమీడియట్గా ఆమె అటెండెన్స్ గురించి అడిగాను. నిన్న ఆమెకి స్లాట్ లేదు. వాళ్ళకి స్లాట్ వైజ్గా గ్రూప్స్గా డివైడ్ చేసి ఇంటర్న్షిప్ చేయిస్తారు, మష్రూమ్ కల్చర్. నేను వెరిఫై చేసి అడిగేసరికి నిన్న ఆమెకి ఆ స్లాట్ లేదు. అంటే నిన్న ఆమె హాస్టల్లోనే ఉంది, పగలంతా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 3:30కి బయటకు వెళ్ళిందని తెలుస్తుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాం. చూస్తే కనుక ఇది ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం. ఇక్కడ తరగతి గదులు, మరోవైపు వెనక 3 వసతి గృహాలు, మరోవైపు చూస్తుంటే క్యాంటీన్. ఇదంతా కూడాను మహిళల సౌలభ్యం కోసం చారిత్రాత్మకమైనటువంటి ఒక ఉమెన్స్ కాలేజీగా పేరుగాంచినటువంటి ఈ కాలేజీలో నిన్న 2:30 సమయంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి లక్ష్మి అనే విద్యార్థిని మాత్రం పుస్తకాలు కొనడానికి బయటికి వెళ్తానని తోటి విద్యార్థులు చెప్పి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పోలీసులు బ్యారికేడ్ చేశారో అక్కడ ఆమె రాత్రి 7:45 అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలు పాలై ఆ పక్కన బ్లూగా మనకు కనిపిస్తున్న ఆ కంటైనర్ పక్క పడి ఉన్న విషయాన్ని మాత్రం స్థానికులు గమనించారు. ఇటువైపుగా వచ్చినట్టు హాస్టల్ సిబ్బంది కావచ్చు, తోటి విద్యార్థులందరూ కూడాను ఆమె పరిస్థితిని చూసి మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన చెందారు. ఆమెను ఊటావుట రిమ్స్ హాస్పిటల్ తరలించారు. ఇదంతా కూడాను మహిళల కోసం నిర్మించినటువంటి ఒక ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణం. ఇందులో ఇంటర్మీడియట్ 10th పాటు అదేవిధంగా డిగ్రీ కూడా చాలామంది, వందలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించుకుంటారు. ఇటువంటి విద్యాలయంలో నిన్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న లక్ష్మిపై జరిగినటువంటి ఘటన మాత్రం విద్యార్థులు ఒక భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ పరిణామాలకి ఎటువంటి అంశాలు దోహదపడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే కనుక ఇటువైపు అడ్మినిస్ట్రేషన్, మరోవైపు ఇక్కడ బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులకు ఆవాసాలు ఉన్నాయి, మరోవైపు వెనక పక్క చూస్తే వసతి కూడా ఉన్నాయి. కానీ ఇందులోనే ఇదే ప్రాంగణంలో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడాను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి ఆకతాయిల నిర్వాహకమే నిన్న లక్ష్మిపై దాడి జరిగిందన్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ సంబంధించిన ఎవరైతే ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఉన్నారో వారిని కూడా విచారిస్తున్నారు. అసలు ఈ ప్రాంగణంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహణకు మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే ఇతరత్తులు ఎవరైనా ఇచ్చారా? ప్రాంగణంలోకి ఎవరైనా రావాలంటే అనుమతులతో రావాల్సి ఉన్నటువంటి ఈ తరుణంలో చూస్తే కనుక అది అడ్మినిస్ట్రేషను, ఇటు చూస్తే ఇవన్నీ కూడాను తరగతి గదులు. ఈ తరగతి గదుల్లో 10th, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ కూడా చదువుతున్నారు. వందలాది మంది విద్యార్థులు విద్య అభ్యసించుకుంటున్నటువంటి ఈ ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో అక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడంతో చాలామంది ఆ ఎగ్జిబిషన్ చూసేందుకు వస్తుంటారు. కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం
ఆ ఎగ్జిబిషన్లో రావాలంటే కాంపౌండ్లో ఎంటర్ అవ్వాలి. ఆ మెయిన్ గేట్ వద్ద కూడా ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా నిన్న లక్ష్మిపై అంటే ఎవరైనా ఆక్తాయిల దాడికి పాల్పడి ఉంటారన్న విషయం మాత్రం మనకు స్పష్టమవుతుంది. చూస్తే కనుక ఇటువైపు తరగతి గదులు, అటువైపు ఎగ్జిబిషన్, మరోవైపు అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ పరిణామాలు కూడాను ఇటువంటి ఘటనలు జరగడానికి మాత్రం హేతుగా మారే అండలో ఎటువంటి యాక్షన్ లేదు. ఉమెన్స్ కాలేజ్ మెయిన్ గేట్ అది. ఆ మెయిన్ గేట్ వద్ద మాత్రం కనీసం ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉండరు. విద్యార్థులు అనునిత్యం రాకపోకలు సాధిస్తున్నారు. బయటికి వెళ్ళిన వారికి కనీసం భద్రత లేదన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఇటువైపుగా ఇలా ఎగ్జిబిషన్ నిర్వహించడం, ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు వచ్చిన సందర్శకులు ఈ కాంపౌండ్లోకి ఎంటర్ కావడం, ఇక్కడ అందరూ మహిళలు అంటే విద్యార్థులందరూ కూడాను ఇక్కడికి వచ్చిన వారితో ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా? నిన్న లక్ష్మి జరిగిన ఘటన విషయంలో మాత్రం ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన ఆకతాయిలు ఏమైనా ఇటువంటి ఆకృత్యాలు పాల్పడ్డారా అన్నటువంటి పరిస్థితి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. చూస్తే కనుక ఈ ఎగ్జిబిషన్ నిర్వహణకి ఎవరు అనుమతి ఇచ్చారు? అసలు ఉమెన్స్ కాలేజీ మహిళల ప్రాంగణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు గల కారణాలు ఏంటి? అసలు ఈ వీరానికి ఎవరు అండుంది? అటువంటి ప్రశ్నలన్నీ తలెత్తున్నాయి. ఇటువంటి ప్రాంగణంలో ఇలా ఎగ్జిబిషన్ నిర్వహించడం ఈరోజు ఈ లక్ష్మిపై దాడికి మాత్రం ఒక అంటే దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ మెయిన్ గేట్ నుండి ఎవరైతే ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళంతా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా లోపలికి వస్తుంటారో, అదేవిధంగా ఎగ్జిబిషన్ చూసి మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు. కాకపోతే కాంపౌండ్కి వచ్చేసరికి మాత్రం ఈ కాంపౌండ్ పరిధిలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించుకున్నటువంటి కళాశాల తరగతి గదులు అవన్నీ, అదేవిధంగా దాని వెనక ఉన్నట్టు బీసీ ఎస్సీ రెండు సంబంధించిన మహిళలకు సంబంధించిన వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాలు ఉన్నటువంటి ఈ కాంపౌండ్లో ఎగ్జిబిషన్కి అనుమతి ఇవ్వడం వెనక రాజకీయమైనటువంటి ఏదైనా రికమెండేషనా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఇటువంటి విద్యా ప్రాంగణంలో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల నిర్వహణ గల కారణాలు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడాను ఎగ్జిబిషన్ చూసిన తర్వాత కూడాను ఇదంతా కూడాను ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణం. ఈ క్రీడా ప్రాంగణంలో ఇలా ఎగ్జిబిషన్ నిర్వహణ ఇటువంటి ఘాతకాలకు మాత్రం దోహదపడుతుండడంలో ఎటువంటి అతిశక్తులు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఉమెన్స్ కాలేజీ మొత్తం కూడా ఈరోజు పూర్తిగా సెక్యూరిటీ కల్పించాలి. అటువైపు చూస్తే కనుక కాంపౌండ్లో ఆవాసాలు ఉండే ఇల్లు స్థలాలు, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో చదువుకొచ్చిన విద్యార్థులకే కాకుండా వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడాను కనీసం భరోసా లేనటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తే, నిన్న లక్ష్మి మాత్రం పుస్తకాలు కొంటానని చెప్పి బయటికి వెళ్ళిన ఆమె ఎప్పటికీ రాకపోవడంతో తోటి విద్యార్థులు అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కూడా ఆరా తీసే క్రమంలో రాత్రి 7:45 ఉమెన్స్ కాలేజీ తరగతి గదుల్లో ఉన్నటువంటి ఆ రహదారి పక్కన ఉన్నటువంటి ఆ జనరేటర్ పక్కన అపస్మార స్థితిలో పడి ఉండడాన్ని మాత్రం పలు అనుమానాలు దారితీసినాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాలంటే యాక్చువల్గా ఈ ఉమెన్స్ కాలేజీలో పూర్తిగా భద్రతా లోపం ఉందని మాత్రం తేటతెల్లైంది. విద్యార్థులు ఎవరైనా కూడాను హాస్టల్ వసతి గృహం నుండి బయటికి రావాలంటే అక్కడ కూడా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా కళాశాల నుండి బయటికి వెళ్ళాలంటే గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటాయి. ఇవేవి లేవు అనడానికి మాత్రం ఇది స్పష్టంగా ఇవి కనిపిస్తున్నాయి. ఇటువంటి సంకేతాలు నెలకొన్న నేపథ్యంలో అంటే ప్రతిష్టాత్మక ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఓవైపు ఎగ్జిబిషన్, మరోవైపు ఆకతాయిలు యథేచ్ఛగా రాకపోకలు సాగించడం, ఇటువంటి తరుణంలోనే ఎవరైనా ఆకతాయిలు నిన్న లక్ష్మిని తీసుకువెళ్ళి ఆమెపై ఏదైనా ఘాతకానికి పాల్పడి తిరిగి తీసుకొచ్చి అక్కడ పడేశారా, లేకపోతే వారిని తప్పించుకునే వచ్చే క్రమంలో అక్కడికి వచ్చేసరికి ఆమె స్పృహ కోల్పోయి గాయాలతో పడి ఉందా? ఈ పరిణామాలన్నీ కూడా పోలీసులు ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ప్రస్తుతం క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ రంగంలో దించారు. వారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ దర్యాప్తులో మాత్రం ఎవరు లక్ష్మిపై దాడి చేశారో, ఆ దాడి చేసిన తర్వాత ఎవరెవరు పాల్గొన్నారు, ఈ పరిణామాలన్నింటినీ కూడా తేలాలంటే దర్యాప్తులో మాత్రం లోతుగా వెళ్ళాలి. ఎవరైతే ఈ ఘాతకాలు పాల్పడారో అందులో కూడా ఒక బ్యూటీషియన్ వచ్చి లక్ష్మిని తీసుకెళ్ళిందని కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే వార్డెన్ పరంగా కూడా పలు అనుమానాలు తలెత్తున్నాయి. వార్డెన్ భర్త ఒక సిఐగా ఉండడం, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమైనా ఆ అమ్మాయిని ఎవరి చేతనో బయటికి తీపించగల, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు ఈ ప్రాంగణంలో ఇటువంటి ఎగ్జిబిషన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడంలో ఇతరులు మాత్రం కాంపౌండ్లోకి రావడానికి ఆస్కారం ఉంది. 3 వసతి గృహాలు ఉన్నటువంటి ఆ వసతి గృహాల్లో వందలాది మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎంత సెక్యూరిటీ అవసరం ఉంటుంది? ఆ సెక్యూరిటీ విషయంలో ఎందుకు ఈరోజు ఎవరూ పట్టించుకోవట్లేదు? ఆర్ట్స్ కాలేజ్ ప్రతిష్టను భంగం, ఉమెన్స్ కాలేజ్ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న నిర్వాహకుల వైఖరి మాత్రం విద్యార్థులు భయాందోళన చేస్తున్నాయి. లక్ష్మి ఘటనతో ఒక్కసారిగా
ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం అంతా కూడాను ఉలిక్కిపాటుకు గురైంది. లక్ష్మిపై జరిగినటువంటి ఈ ఘటన మరో విద్యార్థిపై జరగకుండా ఉండాలంటే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తక్షణమే ఈ ఎగ్జిబిషన్ మాత్రం ఇక్కడ నుండి తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మరి కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారుల జిల్లా యంత్రాంగం ఈ విషయంలో చర్యలు తీసుకుంటారనే విషయం మాత్రం ప్రశ్నార్థంగా మారింది. లక్ష్మికి జరిగిన ఘటనతో మాత్రం ఒక్కసారిగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం మాత్రం ఉలిక్కి పడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.